దోపిడీ అలవాటైన వ్యక్తి ఎక్కడ ఛాన్స్ ఉందా అని వెతికి మరీ దోచేస్తాడు. అలాంటిది అవకాశం ఎదురొస్తే వదిలిపెడతాడా? వైసీపీ నేతలు కూడా అంతే. లిక్కర్ రవాణా అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. 5 ఏళ్లు అడ్డదిడ్డంగా దోచేశారు. దాన్ని దాచడానికి రకరకాల ఎత్తులు వేశారు. కానీ దర్యాప్తు సంస్థల ముందు వాళ్ల జిత్తులు పారలేదు, అడ్డంగా దొరికిపోయారు. ఆధార సహితంగా ఒక్కొక్కరిని కటకటాల వెనక్కి పంపుతున్న అధికారులు మిగిలిన వారి లెక్కలు తేల్చే పనిలో బిజీగా ఉన్నారు. వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీని అడ్డుపెట్టుకొని వేల కోట్లు దోచేశారన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి అధికారంలోకి రాగానే ఈ దోపిడీపై ఫోకస్ పెట్టింది. వెంటనే సిట్ ఏర్పాటు చేసింది. సిట్ తవ్వకాల్లో అక్రమాలన్నీ బయటకు వచ్చాయి. దోపిడీకి చిన్న ఛాన్స్ వచ్చినా వదిలిపెట్టని అక్రమార్కులకు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ పాడి ఆవులా కనిపించిందని సిట్ గుర్తించింది. మద్యం ధరలు పెంచేసి ఒక బ్యాచ్ దోచేస్తే డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా కాంట్రాక్ట్తో ఇంకో ముఠ గోల్మాల్ చేసినట్లు నిర్ధారించింది. మొత్తంగా 200 కోట్ల నుంచి 400 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రాథమికంగా లెక్కగట్టింది. సిట్ రిపోర్ట్ ఆధారంగా కేసు కట్టిన ఈడీ తీగ లాగితే మనీ లాండరింగ్ డొంక కదిలింది. ఈ దోపిడీ ఎలా సాగిందో డీటెయిల్గా చూద్దాం. ఏపీఎస్బీసీఎల్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేస్తారు. ఈ కాంట్రాక్ట్ ఖరారు చేసే అధికారం గతంలో జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ కమిటీ చేతుల్లో ఉండేది. వైసీపీ పవర్లోకి రాగానే స్టోరీ మారిపోయింది. జేసీల కమిటీ అధికారాలను ఏపీఎస్బీసీఎల్కి బదలాయించారు. ఇందులో అప్పటి ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి మాస్టర్ మైండ్ అయితే పని చక్కబెట్టింది ఏపీఎస్బీసీఎల్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి. రూల్స్ మార్చడమే తరువాయి లిక్కర్ రవాణా కాంట్రాక్ట్ను తమకు కావాల్సిన సిగ్మా సప్లై చైన్కి అప్పగించారు. అక్కడి నుంచి శ్రీ సుదర్శన్ కన్స్ట్రక్షన్ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. ఆ వెంటనే దోపిడీకి వీలుగా రవాణా ఛార్జీలు పెంచేశారు. గతంలో కిలోమీటర్కు ఒక మద్యం కార్టన్ రవాణాకు ₹19.68 చెల్లించేవారు. వైసీపీ ముఠా ఆ రేటును ₹32.53 పెంచేసింది. అంటే లిక్కర్ కార్టన్కు ₹13 చొప్పున మొత్తం 195 కోట్ల 33 లక్షలు దండుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఏపీఎస్బీసీఎల్ నుంచి కాంట్రాక్ట్ డబ్బులు ఎప్పటికప్పుడు సిగ్మాకు వచ్చేవి. అక్కడి నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్ ద్వారా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్, కోడలు కీర్తికి చేరేవి. నేరుగా కొంత మొత్తం అందితే మరికొంత సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసి నగదు అందించేవారని ఈడీ తేల్చింది. మొత్తం 18.09 కోట్ల మేర మనీ లాండరింగ్కు పాల్పడగా అందులో 11.95 కోట్లు కారుమూరి కుటుంబ ఖాతాల్లోకి వెళ్ళినట్లు నిర్ధారించింది. అప్పనంగా వచ్చిన డబ్బుల్ని కారుమూరు ఫ్యామిలీ ఎలా ఖర్చు చేసిందో కూడా ఈడీ చిట్టా విప్పింది. అప్పులు తీర్చడానికి, స్థిరాస్తుల కొనుగోలుకు, మైనింగ్ లీజుల కోసం 3 కోట్లు వాడేసింది. విజయవాడ, తణుకులో క్యాంప్ ఆఫీసుల నిర్వహణ, పొలిటికల్ ఫండింగ్, వాహనాల డీజిల్ ఖర్చులు, విమాన ప్రయాణాలు, పుట్టినరోజు వేడుకలు, ఇలా ప్రతి దానికి లిక్కర్ సొమ్ము వాడినట్లు లెక్కలు తీసింది. మాస్టర్ మైండ్ రాజ్ కేసిరెడ్డికి కారుమూరి ప్రతి నెల 50 నుంచి 60 లక్షల రూపాయలు కప్పం కట్టినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. అక్కడి నుంచి మిగతా ముఠా సభ్యులకు సొమ్ము చేరేదని వెల్లడించింది. ఇక సబ్ కాంట్రాక్టులు ఇప్పించిన వారి నుంచి లాభాల్లో కారుమూరి 50% షేర్ తీసుకున్నట్లు వివరించింది. అయితే కేసు విచారణలో భాగంగా చేసిన రైట్స్తో చాలా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కారుమూరి సునీల్, వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డి, విజయ నరసింహారెడ్డి, వల్లు సందీప్ ఇళ్లలో సోదాలు చేసి విలువైన ఆస్తులు, ఖరీదైన వస్తువులు జప్తు చేసింది. దోపిడీ సొమ్ముతోనే సునీల్ కొన్న 2 రోలెక్స్ వాచీలు, రేంజ్ రోవర్ కారు స్వాధీనం చేసుకుంది.
సునీల్ ఫోన్లో ఉన్న కరెన్సీ నోట్ ఫోటో హవాలా డీలింగ్లో భాగమని నిర్ధారించింది. మద్యం రవాణాపై పాత తేదీతో ఉన్న జాయింట్ వెంచర్ ఒప్పందం కాపీ కూడా ఈడీకి దొరికింది. హైదరాబాద్ కోకాపేట ఖాజాగూడలో విలువైన స్థలాలు జప్తు చేసింది. అనకాపల్లి జిల్లాలో 4 హెక్టార్ల గ్రానైట్ క్వారీ లీజు, గురుగ్రామ్ ఎలాన్ ప్యారడైజ్లో కమర్షియల్ యూనిట్, ఢిల్లీ వసుంధర ఎన్క్లేవ్లో ఒక ఫ్లాట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, లగ్జరీ వెహికల్స్ అటాచ్ లిస్టులో ఉన్నాయి. వాసుదేవరెడ్డి, రాజకేశిరెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి లిక్కర్ కుట్రలో కారుమూరి నాగేశ్వరరావు భాగమైనట్లు ఈడీ తేల్చింది. సిగ్మా నుంచి మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును ముసుగు సంస్థ సుదర్శన్ కన్స్ట్రక్షన్కు దక్కేలా చక్రం తిప్పారు. వల్లు సందీప్ అనే వ్యక్తికి చెందిన ఈ సంస్థ కాగితాలపై మాత్రమే ఉండేది. వ్యవహారాలన్నీ నాగేశ్వరరావు కుమారుడు సునీల్ చూసేవారు. అందుకే సునీల్ సహా వాళ్ల కుటుంబానికి డబ్బులు అందాయని ఈడీ నిర్ధారించింది. అయితే ఇంతకీ వీళ్ళ లింకులు ఎలా దొరికాయి అంటే, ప్రధాన నిందితుడు వాసుదేవరెడ్డితో కారుమూరి నాగేశ్వరరావు చాలాసార్లు మాట్లాడినట్టు సిట్ కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. విజయ్ నరసింహారెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్ అహ్మద్, బూనేటి చాణక్య, కారుమూరి నాగేశ్వరరావు, సునీల్, వల్లూరి కీర్తితో వాసుదేవరెడ్డి 465 సార్లు ఒకే చోట ఉన్నట్లు టవర్ లొకేషన్ ద్వారా గుర్తించింది. సిట్ రిపోర్ట్ ఆధారంగా కీలక వివరాలు సేకరించిన ఈడీ కారుమూరి నాగేశ్వరరావు, సునీల్, వాసుదేవరెడ్డి, రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసింది. లిక్కర్ సినిమా ఇంతేనా అంటే ఇంకా చాలానే ఉంది. రాయలసీమలో చిత్తూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే విజయానందరెడ్డి, గుంటూరు ప్రాంతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు బినామీ సంస్థ, ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అనుచరుల సంస్థలకు కాంట్రాక్ట్లు ఇచ్చినట్లు ఫిర్యాదులున్నాయి. ఈడీ తవ్వే కొద్దీ ఆధారాలతో సహా ఇవన్నీ బయటకొచ్చే ఛాన్స్ ఉంది.